ఫ్రెండ్స్, క్రికెట్లో ఏ స్టేడియంలో అయితే గెలవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఓడిపోతూ వస్తూ ఉన్నామో, ఆ స్టేడియంలో గెలవలేక ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని అవమానాలు పాలయ్యామో వాటన్నిటిని గుర్తించుకొని 2025లో వాటన్నిటిని తిరిగివ్వడానికి మళ్ళీ ఆర్సీబీ బరిలోకి దిగింది. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్ యొక్క హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్. ఇప్పటి వరకు ఈడెన్ గార్డెన్ లో 1.5 సంవత్సరం బ్యాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మళ్ళీ ఆ మ్యాచ్ గెలిచి వాళ్ళకి తిరిగి ఇచ్చేసింది ఆర్సీబీ. మరి ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇప్పటి వరకు ఆర్సీబీ 3 సంవత్సరాల నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వచ్చారు. కానీ ఈ సంవత్సరం ఆ మ్యాచ్లు గెలిచి ఆర్ఆర్ మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. బట్ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయినటువంటి వాల్కనే స్టేడియంలో ఆర్సీబీ ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఒక్క మ్యాచ్ అంటే గెలవకుండా వస్తున్నారు. కానీ ఈ 2025లో ఆర్సీబీ తన యొక్క మొట్టమొదటి విజయాన్ని వాల్కనే స్టేడియంలో అందుకోవడం జరిగింది. ఎక్కడైతే తలదించుకున్నారో ఆర్సీబీ టీం అక్కడే తల ఎత్తుకుని తన యొక్క గర్వాన్ని చాటారు. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్ చపాక్ స్టేడియంలో ఆర్సీబీ 17 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవకుండా వస్తున్నారు. కానీ 2025లో ఆర్సీబీ టీం ఆ 17 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేయడానికి మళ్ళీ బరిలోకి దిగి చపాక్ స్టేడియంలో తన మొట్టమొదటి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. చపాక్ స్టేడియం వేదికగా. ఫ్రెండ్స్, ఏ టీం అయితే ఒక స్టేడియంలో ఒక మ్యాచ్ గెలవడానికి సంవత్సరాల తరబడి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాయో, అలానే ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే తలెత్తుకునేలా చేసిన టీమ్స్ ఏదో కామెంట్ చేయండి.